ఎలా ఉండాలనుకుంటున్నావు ఈ రాత్రి నువ్వే నిర్ణయించుకో. ప్రభు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడతాడు. నువ్వు ఇంట్లో ఉన్నా మాట్లాడతాడు. నిజం నేను చెప్పేది. నా ప్రభు నాతో నిత్యం మాట్లాడుతూనే ఉంటాడు. నా లోపల జరుగుతుంది ఆ ప్రాసెస్. నా భార్యకి తెలియదు, నా బిడ్డకి తెలియదు, మా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఎవరికి తెలియదు, నాతో ఉన్నోళ్ళు కూడా తెలియదు. కానీ లోపల నా ప్రభు నాతో మాట్లాడడం అనే ప్రాసెస్ ఇన్బిల్ట్గా అది ఏమవుతూ ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. అది నీకు జరుగుతుంది, నాకు అందరూ జరుగుతుంది. అది గ్రహించగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. అందుకే మన హృదయం మన మీద ఏం చేస్తుందట, దోషారోపణ చేస్తుందట. పక్కలు తెలుస్తుందా, చూసుకొని హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది, సౌండ్ వస్తుంది అంటదా మీ పక్కవిడ. ఏంటి ఇందాక నుంచి ఈయన సౌండ్ వస్తుందో తెలియట్లేదా? నీ హృదయం నీ మీద ఏం చేస్తుంది, దోషారోపణ చేస్తుంది. చూసుకో మరి, ఏదో ఫోన్ రింగ్ అవుతుంది చూసుకో అన్నట్టు ఉంటుందా ఏమా? ఫోన్ రింగ్ అవుతుంది చూసుకో అన్నట్టు హృదయం దోషారోపణ చేస్తుంది చూసుకో అనడం సాధ్యమేనా? సాధ్యం కాదు కదా. అంటే మన పక్క వాళ్ళకి తెలీదు, మరి ఎవరు తెలుస్తుందమ్మా? అది నీకు మాత్రమే